నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ వీట్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ పౌడర్ కూడా తీసుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ పంచదార పొడి కానీ లేదు అంటే 4 టేబుల్ స్పూన్స్ పంచదార కానీ వేసుకోవాలి. పంచదార అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత జస్ట్ ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక కప్పు పాలు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలాగ పాలు పోసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ కరిగించి వేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా బటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ రకంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ని కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా వెనిగర్ని కానీ నిమ్మరసం కానీ వేయడం వల్ల ముందు మనం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా, అది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవ్వడం వల్ల ప్యాన్ కేక్స్ అనేవి ఫ్లఫీగా మెత్తగా వస్తాయి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా ఉండాలి. ఈ రకంగా ఉంటే మనం ప్యాన్ కేక్స్ వేసినప్పుడు అది ఎక్కువ స్ప్రెడ్ అయిపోకుండా బిగిసిపోకుండా ఉంటుంది, మెత్తగా కూడా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్కి బటర్ అప్లై చేసుకోవాలి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే దానికి బటర్ కూడా అప్లై చేయవలసిన అవసరం లేదు. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెల పిండిని వేసుకొని అసలు కొంచెం కూడా స్ప్రెడ్ చేయకూడదు. జస్ట్ 1 మినిట్ తర్వాత చూడండి, ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయినాయి అంటే ఆల్మోస్ట్ మన ప్యాన్ కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం తిరగేసుకోవాలి. తిరగేసుకున్న తర్వాత జస్ట్ 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఎంత మెత్తగా, ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి ఎంతసేపు అయినా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి, అసలు కొంచెం కూడా బిగిసిపోవు. పిల్లలు ఏ టైంలో అయినా తినచ్చు. ఇలాగా సర్వ్ చేసుకున్న వాటిని చాక్లెట్ సిరప్తో కానీ, విప్పింగ్ క్రీమ్తో కానీ, ఐస్ క్రీమ్తో కానీ, హనీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతేకాదు మనం పౌడర్ షుగర్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ షుగర్తో సర్వ్ చేసి కాస్త వేడిగా ఉండగానే దీని మీద కొంచెం బటర్ అప్లై చేసి పిల్లలకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు. షుగర్ మంచిది కాదనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసి మీరు బెల్లం పాకం లాంటిది కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు అడిగినప్పుడు మనం ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ చేసి పెట్టడానికి ఇదొక బెస్ట్ రెసిపీ. నేను దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.